రష్యాలో కూడా ఒక భారీ నష్టం చోటు చేసుకుంది ఉక్రెయిన్ చేసిన దాడికి. ఈ అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఏప్రిల్ 16 అంటే నిన్నటి రోజున రష్యాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు రష్యా నష్టపోయినటువంటి దాంతో పోలిస్తే ఇదే అతిపెద్ద నష్టం. S-300 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కావాల్సిన మిస్సైల్స్ని తయారు చేసే మిలిటరీ కాంప్లెక్స్ తగలబడిపోయింది. రష్యాలోని మాస్కోలో ఉన్నటువంటి అవాన్ గ్రాడ్ మిలిటరీ కాంప్లెక్స్ పూర్తిగా తగలబడిపోయింది. ఈ మిలిటరీ కాంప్లెక్స్లో S-300 S-400 ఎయిర్ డిఫెన్స్కి అవసరమైన మిస్సైల్స్ తయారవుతాయి. ఇక్కడే మిస్సైల్స్ తయారు చేసి వాటికి పొడవైన క్యాన్స్ గొట్టాల్లోకి లోడ్ చేసి నేరుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గరికి తరలిస్తారు. అగ్ని ప్రమాదం విద్రోహ చర్య, అగ్ని ప్రమాదమా లేకపోతే డ్రోన్ దాడి ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదు, ఎందుకంటే జరిగింది మాస్కోలో కాబట్టి. రష్యా, చైనా, ఇరాన్, భారత్, టర్కీ దేశాలు S-400 S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను వాడుతున్నాయి. ఇరాన్ అయితే S-200 S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను వాడుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన 2 రోజుల తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి పలు అనుమానాలు కలుగుతున్నాయి. అదే సందర్భంలో అమెరికా ఆపడం వల్ల వెంటనే ఇజ్రాయెల్ ఎదురుదాడి చేయకుండా ఉంది, కానీ ఏదో పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్కి S-300 S-200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కావాల్సిన మిస్సైల్స్ని ఆపే ప్రయత్నంలో అవాన్ గ్రాడ్ మిలిటరీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ముందు ఇరాన్ మీద దాడికి దిగి ఇరాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్స్ అయిపోయేదాకా ఆగి అప్పుడు భారీ ఎత్తున మిస్సైల్స్ వైమానిక దాడి చేసే ప్లాన్లో భాగంగా అవాన్ గ్రాడ్ ప్రమాదం సృష్టించినట్టుగా భావించాలి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే S-300 S-200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ అందుబాటులో ఉండవు కాబట్టి ఇజ్రాయెల్ పని సులభంగా ఉంటుంది. ఇదే తరహా వ్యూహం 2011లో లిబియా మీద పన్నింది నాటో. కాకపోతే నాటో దేశమైన ఫ్రాన్స్ ముందు తన రఫేల్ F-1 జెట్స్ని లిబియా భూభాగం మీదకి పంపి లిబియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని జామ్ చేస్తూ వెళ్తే వెనక్గా వచ్చిన F-16 F-15లు గ్రౌండ్ బ్యాటిల్ ద్వారా లిబియా S-200లను ధ్వంసం చేశాయి. నిన్నటి ప్రమాదం వల్ల రష్యా ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధం మీద ప్రభావం చూపుతుంది. అట్లాగే ఇరాన్కి సప్లై చేయలేదు మరో 2 నెలల దాకా.